ఆరాధనకై మనము చేరవచ్చు అనగా ఆరాధనకు సహాయకరంగా 111వ కీర్తన చదువుకుందాం. 111వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలుకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ప్రియమైన వాళ్ళారా, ఆరాధనకై మనము చేరవచ్చి ఉండగా మరి ఆయనను ఆరాధించేటటువంటి విధి విధానాల గురించి మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి కీర్తనాకారుడు కూడా యెహోవాను స్తుతించుడి అని ఆ ప్రభువును స్తుతించమని మరి ప్రోత్సహిస్తూ రాస్తా. స్తుతించండి, ప్రభువును స్తుతించండి, యెహోవాను స్తుతించండి. ఆ కీర్తన ప్రారంభమే యెహోవాను స్తుతించుడి అని ప్రారంభించాడు. చివరికి వస్తే ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది అన్నాడు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆ నిత్యము స్తోత్రము పొందడానికి అర్హుడైనటువంటి వాడు. నిత్యము మనము ఆయనకు స్తోత్రాలు చెల్లించవలసిన వారు. మనకేదో అనుకూలంగా ఉన్నప్పుడు, మనకు మంచి బుద్ధి ఉన్నప్పుడు, మనకు బుద్ధి పుట్టినప్పుడు కాదు, కానీ నిత్యము ఆయనను స్తుతించే వారంగా, ఆయనను స్తోత్రించే వారంగా మనం ఉండాలి. కీర్తనాకారుడు తన యొక్క అనుభవాలతో రాసినటువంటి కీర్తన ఇది. యెహోవాను స్తుతించండి, తాను మాత్రమే స్తుతించడం కాదు. కింద అన్నాడు, నేను యెహోవాకు అన్నాడు. తాను మాత్రమే స్తుతించడం కాదు, కానీ ఇతరులను కూడా ప్రోత్సాహపరిచినట్టుగా యెహోవాను స్తుతించండి. ఆయనను ఆరాధించడానికి వస్తున్నటువంటి మనం మాత్రమే ఆరాధించడం కాదు, కానీ ఒకరినొకరం పురికొల్పుకుంటూ, ఒకరినొకరము హెచ్చరించుకుంటూ ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయనను ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి స్తుతి కీర్తనగా మనకు కనిపిస్తుంది. కీర్తన అంతా మనం చదువుకుంటూ వెళ్తే ఈ ఒక అద్భుతమైనటువంటి స్తుతి కీర్తన. అందుకే స్తుతించండి, యెహోవాను స్తుతించండి అని ప్రారంభించాడు. చివరికి ఆయనకు నిత్యము స్తోత్రము కలుగునుగాక అని. అంతేకాదు, ఈ కీర్తన దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు, తర్వాత ఆయన యొక్క విమోచన, ఆయన యొక్క నిత్య నిబంధన, ఆయన యొక్క విశ్వసనీయత, ఆయన యొక్క నమ్మకత్వం, వాటి మీద దృష్టి నిలిపేదిగా ఉంది. ఆయనను మనకు చూపిస్తూ ఉంది. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన కార్యములు ఎలాంటివో, ఎలాంటి విమోచన ఆయన మనకిచ్చాడో, ఆయన మనతో చేసుకున్న నిత్య నిబంధన ఏమిటో, ఇవన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంది ఈ కీర్తన. దాన్ని బట్టి మనము ఆ బల్ల దగ్గరికి సమీపించినటువంటి మనం కూడా దేవుడు మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మన పట్ల చేసినటువంటి కార్యములను మనం తలపోసుకుంటూ, ఆయన మనకిచ్చినటువంటి విమోచనను, ఆయన మన కొరకు చేసిన రక్షణ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాం. అంతేకాదు, ఈ కీర్తనలో మనకు కనిపించే విషయాలు ఏంటంటే 4 సంగతులు మనం ఈ యొక్క కీర్తనలో చూస్తాం. అసలు ఎవరు స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, ఎలాగ స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి అనే సంగతులు మనకి ఇందులో కనిపిస్తాయి. అసలు ఎవరు స్తుతించాలి అన్నది మొట్టమొదటి సంగతి. అందరూ స్తుతించవచ్చా అంటే కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. ఎవరు స్తుతించాలని చెప్తా ఉన్నాడంటే
మొట్టమొదటిగా ఆయన వ్యక్తిగతంగా అన్నాడు, నేను యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును అన్నాడు. మరి 10వ వచనంలోనికి వస్తే, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములు అనుసరించు వారందరూ అన్నాడు. ఆయన శాసనములు, ఆయన కట్టడలు, ఆయన వాక్యాన్ని అనుసరించేటటువంటి వారు. ఇంకా చెప్పాలంటే విశ్వాసులు, ఆయన నమ్మినటువంటి విశ్వాసులు ఆయన్ను స్తుతించాలి. ఎందుకు అంటే ఆయన చేసిన కార్యాలు ఉన్నాయి, వాటిని బట్టి మనం స్తుతించాలి. 107వ కీర్తనలో మనం ఒక మాట చూస్తాం. 107వ కీర్తన 2వ వచనంలో, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఎవరినైతే ఆయన విమోచించాడో వారందరూ కూడా ఆయనను స్తుతించవలసిన వారై ఉన్నారు. ఆయన విమోచన కార్యాన్ని అనుభవించిన ప్రతి విశ్వాసి, ఆయన రక్షణ కార్యాన్ని అనుభవించిన ప్రతి విశ్వాసి ఆయన సన్నిధానంలోనికి వచ్చి ఆయన బల్లను సమీపించినప్పుడు ఆ పాత్రను చూస్తూ ఉండగా శిలువలో ఆయన చేసిన కార్యాన్ని తలపోసుకుంటూ మనం ఆయన్ను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఎవరు ఆరాధించాలి, ఎవరు స్తుతించాలి అంటే విశ్వాసి అయిన ప్రతి విశ్వాసి ఆయన్ను స్తుతించాలి. విమోచించబడిన ప్రతి విశ్వాసి ఆయన స్తుతించాలి. ఆయన వాక్యమును అనుసరించే ప్రతి విశ్వాసి ఆయన్ను స్తుతించాలి. ఎందుకు వాక్యాన్ని అనుసరించేవారు ఆయన స్తుతించాలి అంటే, ఆయన్ను ఆరాధించేటప్పుడు వాక్యానుసారమైనటువంటి ఆరాధన మనం చేయాలి. ఆయన కొన్ని విధి విధానాలు చెప్పాడు, మనం పోయినసారి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అన్నాడు. ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో వాక్యానుసారమైనటువంటి ఆరాధన మనం చేయాలి. వాక్యానుసారమైనటువంటి ఆరాధన చేయాలి అంటే వాక్యాన్ని ఎరిగిన వారమై ఉండాలి, ఆ వాక్యాన్ని అనుసరించే వారమై ఉండాలి. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనటువంటి ఆరాధన. మనం ఏదో వచ్చి రొట్టె విరిచి వెళ్ళిపోవడానికి ఒక ఆచారంలా కాదు, ఇది చాలా శ్రేష్టమైంది. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి అన్నాడు ఆయన. మరి ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరైతే ఆయన యొక్క రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే ఆయన రక్తమును ఆశ్రయించి ఆ అనుభవాన్ని కలిగి ఉన్నారో, ఆయన పిల్లలయ్యారో వారే ఆయన ఆరాధించవలసిన వారే ఉన్నారు. ఆ అనుభవాలు లేకుండా ఏమి ఆరాధించగలం మనం? కాబట్టి ఎవరు ఆరాధించాలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంతేకాదు, ఆయన అసలు ఎక్కడ స్తుతించాలి? స్తుతించడానికి, ఆరాధించడానికి కూడా ఒక స్థలం ఉంది. ఎక్కడంటే అక్కడ మనం ఆరాధించడానికి కుదరదు. కొంతమంది నామకార్థపు భక్తి కలిగిన వారు ఉన్నారు, వాక్యానుసారము కాని ఆరాధన చేసేవారు ఉన్నారు. అలాంటి వారితో కూడా చేరి మనం ఆరాధించడానికి వీలు లేదు. అది దేవుడు ఒప్పుకునేటువంటి ఆరాధన కాదు. కీర్తనాకారుడు అంటాడు, యథార్థవంతుల సభలోనూ సమాజంలోనూ. ఎక్కడ మనం ఆరాధించాలి? యథార్థవంతుల సభలో. అంటే ఎవరైతే యథార్థవంతులుగా ఉన్నారో, ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో, ఎవరైతే దేవుని నమ్మిన పిల్లలుగా ఉన్నారో, ఎవరైతే వాక్యమును అనుసరించేవారుగా ఉన్నారో, ఎవరైతే వాక్యానుసారమైన ఆరాధన చేస్తూ ఉన్నారో అలాంటి వారితో కూడా చేరి మనం ఆరాధించాలి. కానీ ఎక్కడో చోట్లే ఏమవుతుంది అని అనుకునేవారు ఉన్నారు. ఏమైంది? ఎక్కడో చోట ఆరాధన, అది వాక్యానుసారమా కాదా? ఈ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా లేదా? ఎవరితో చేరి ఆరాధిస్తూ ఉన్నాను? ఎవరు ఆ నమ్మిన వారు లేరు, నామకార్థ భక్తి. వారమంతా ఇష్టానుసారంగా జీవించి వాళ్ళు వచ్చి ఆరాధిస్తూ ఉన్నారు. వారితో పాటు చేరి మనం ఏమని ఆరాధించగలం? కీర్తనకారుడు అంటాడు, యథార్థవంతుల సభలో, సమాజంలో మనం ఆయన్ను ఆరాధించవలసిన వారమైన ఉన్నాం. యెహోవాను స్తుతించండి, కానీ స్తుతించడానికంటూ ఒక స్థలం ఉంది. స్తుతించాలి అంటే యథార్థవంతుల మధ్యలో చేరి, నీతిమంతుల మధ్యలో చేరి, దేవుని పిల్లలతో చేరి మనం ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈనాడు మనం ఒక ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా ఉన్నామంటే, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఆరాధించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో అన్నీ ప్రక్కన పెట్టి మనం కొద్ది మందిగా ఉన్నప్పటికీ కూడా ఆరాధించగలుగుతూ ఉన్నాం. అది దేవుడు కోరుకునేటువంటి ఆరాధన.
కాబట్టి ఎక్కడ మనం ఆయన స్తుతించాలి, ఎక్కడ ఆరాధించాలి అంటే యథార్థవంతుల సభలో లేక విశ్వాసులతో దేవుని ప్రజల మధ్యలో చేరి మనం ఆయన్ను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. తర్వాత ఎలాగ మనం స్తుతించాలి అంటే కీర్తనాకారుడు అంటాడు, పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. పూర్ణ హృదయంతో. ఇది చాలా అసాధ్యమైనటువంటిది. వస్తూ ఉన్నాం ఆరాధించడానికి, కానీ నిజంగా పూర్ణ హృదయంతో ఆరాధిస్తూ ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. మనసు ఇక్కడే, శరీరం ఇక్కడే, కానీ మనసు ఎక్కడో ఉంటుంది, మన ఆలోచనలు ఎక్కడో. కొన్ని మాట్లాడే సమయం కాదు, కానీ రొట్టె మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు నిద్రావస్థలో ఉంటాం. ఎక్కడున్నాం మనం? ఎక్కడుండి మనం ఆరాధిస్తూ ఉన్నాం? ఎక్కడుండి రొట్టె విరుస్తూ ఉన్నాం? ప్రేమైన వాళ్ళారా, ఎంత భయభక్తులతో మనం ఆయన ఆరాధించాలి. అసలు పూర్ణ హృదయం అన్నప్పుడు ఆ మనస్సులో ఆయన తప్ప, ఆయన శిలువ కార్యం తప్ప ఇంకోటి ఏది ఉండకూడదు. అది ఎలాగ సాధ్యం అంటే ఆరాధించడానికి వచ్చే ముందే, అసలు శనివారం నుంచే, ఇంకా చెప్పాలంటే ఈ రోజు నుంచి వచ్చే ఆదివారం కొరకు కూడా ఎదురు చూడాలి. మళ్ళీ నా ప్రభుని ఎప్పుడు ఆరాధించాలి, నా కొరకు ప్రాణం పెట్టిన నాదుని నేను ఎప్పుడు ఆరాధించాలి అన్న మనసు కలిగి మనం రావాలి. ఆ వారమంతా ఆయనతో ఒక సంబంధం మనం కలిగి ఉంటే అలాంటి ఆరాధన మనం చేయగలం. వారమంతా మనం ఎక్కడ ఉంటున్నామో తెలియదు, వారమంతా ఎలాంటి సహవాసంలో ఉంటా ఉన్నామో తెలియదు, వాక్యానికి దూరంగా ఉంటా ఉన్నాం, ఉన్న పాటను వచ్చి ఆరాధిస్తూ ఉన్నాం. అది మనకు ఇష్టంగా అనిపిస్తూ ఉంది, మనకు ఒప్పిదం అవుతూ ఉంది, కానీ దేవుడు ఒప్పుకుంటాడా అనేది మనం ఆలోచన చేయవలసిన వారు. పూర్ణ హృదయంతో ఆయన హృదయంలో నింపుకొని, ఆయన చేసిన కార్యాలను మన హృదయంలో నింపుకొని అందుకే అంటాడు, పూర్ణ హృదయంతో నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అన్నాడు. ఆ కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి అంటే పూర్ణ హృదయంతో మన హృదయం నిండా ఆయనను కలిగి ఉండాలి. ఆయన చేసిన కార్యాలు మన మనసులో ఉండాలి. ఆయన చేసినటువంటి కార్యాల గురించి కూడా రాస్తాడు. కిందికి వస్తే 2వ వచనంలో అంటాడు, యెహోవా క్రియలు గొప్పవి అన్నాడు. 3వ వచనంలో అంటాడు, ఆయన కార్యం మహిమా ప్రభావం గలది అన్నాడు. 4వ వచనంలో ఆయన తన ఆశ్చర్య కార్యములకు అని అంటాడు. ఆయన చేసినటువంటి కార్యాలు ఉన్నాయి. 3వ వచనంలో ఏమన్నాడంటే ఆయన కార్యము అన్నాడు. ఆ శిలువ కార్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆరాధనకు ఆ శిలువనే కారణం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మన కొరకు బలియాగమైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మన ఆరాధనకు పాత్రుడు, ఆరాధనకు కారణభూతుడు. ఆయన లేకుండా మనం ఆరాధన చేయలేము. ఆయన లేకుండా చేసే ఆరాధన అది వ్యర్థమైనటువంటి ఆరాధన. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎలాగ మనం ఆయన స్తుతించాలి అంటే పూర్ణ హృదయంతో, విరిగి నలిగినటువంటి హృదయంతో, ఆత్మతో సత్యముతో మనం ఆయన్ను ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించినప్పుడు ఖచ్చితంగా అది దేవుడు అంగీకరించే ఆరాధన అయి ఉంటుంది. ఎందుకు అంటే మన ఆత్మ ఎప్పుడూ తప్పు చెప్పదు. మన ఆత్మ మరి ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతుంది. మన పెదవులు ఏదైనా మాట్లాడవచ్చేమో, కానీ ఆత్మ అది దేవుడు పరిశుద్ధపరిచినటువంటి ఆత్మ. ఆత్మ ఎప్పుడూ కూడా దేవుని యొక్క అధీనంలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆరాధించగలిగితే, ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగితే అది దేవుడు అంగీకరిస్తాడు. తర్వాత అసలు ఎందుకు స్తుతించాలి అన్నప్పుడు ఇందాకే 2వ వచనంలో యెహోవా క్రియలు గొప్పవి. ఎందుకు ఆరాధించాలి? అసలు ఎందుకు ఆరాధిస్తూ ఉన్నాం? వస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, మంచిదే. ఎందుకు ఆరాధిస్తూ ఉన్నామో ఎరిగి ఆరాధిస్తూ ఉన్నామా? ఆయన క్రియలు మనం ఎరుగుదమా? ప్రియమైన వాళ్ళారా, శిలువలో ఆయన చేసినటువంటి ఆ క్రియలు అవి ఎంత గొప్పవి. అసలు ఆ శిలువ వైపు చూడకముందు ఆయనను మనం ఎక్కడి నుంచి చూడాలి? ఆయన భూమి మీద జన్మించబడకముందు ఆయన ఎక్కడున్నాడు? ఆయన స్థితి ఏమిటి? ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు? ఆయన ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? దిగి వచ్చినప్పుడు ఎలాంటి జన్మ ఆయన జన్మించాడు? ఆయన జీవించిన జీవిత కాలమంతా ఎవరి మధ్యలో జీవించాడు? ఆయన ఎలాంటి అనుభవాలు గుండా ఆయన వెళ్ళాడు? ఇదంతటికి కారణం ఏంటి అసలు? ప్రేమైన వాళ్ళారా, ఆయన ఉన్న చోటనే ఉండవచ్చు కదా. ఉన్న అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైనటువంటి వాడు, కెరూబుల చేత శరూబుల చేత ఆరాధించబడుతున్నటువంటి వాడు, మహా తేజస్సులో ఆయన మాత్రమే నివసింపదగినటువంటి వాడు,
అటువంటి ఆ ప్రభు ఆ స్థితిని వదిలిపెట్టడానికి కారణం ఏంటి? నువ్వు నేను అంత గొప్పవారమా అంటే పనికి మాలమా? ప్రేమైన వాళ్ళ అంత గొప్పవారం కాదు, దేనికి పనికిరాని వారు. కానీ ఆయన చూచినప్పుడు మన స్థితి ఎంతో ప్రేమతో చేసుకున్నాడు. నరుణ్ణి తనలాగా ఉండాలని, తనతో ఉండాలని చేసుకున్నాడు. కానీ ఆ తప్పిపోయినటువంటి మానవుడు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడై నిత్య నరకాగ్నికి వెళుతూ ఉంటే మానవుని సృజించిన దేవుడు తట్టుకోలేకపోయాడు. అందుకే అవి ఎంత మాత్రం ఉన్నతమైనదిగా ఎంచకాని మనం చూస్తాం. వాటిని ఎంచుకోలేదైన ఉన్నతమైనవి అని వాటిని ప్రక్కన పెట్టాడు. నిన్ను నన్ను చూచాడు ఆయన. నువ్వు నేను నశించిపోవడం ఇష్టం లేక ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. మనమైనా ఒక మంచి జన్మించామేమో, మంచి స్థలంలో జన్మించాం, మంచి తొట్టిలో పరుండబెట్టబడ్డాం, మనం మంచి వస్త్రాలు మనకు తొడిగారేమో. కానీ ఆయన జన్మించినప్పుడు ఆయనకు స్థలం లేదు. పొత్తి గుడ్డలతో చుట్టారు ఆయన, పశువుల తొట్టిలో పరుండబెట్టారు. దీనమైనటువంటి జన్మ నీ కోసం నా కోసం ఆయన జన్మించాడు. ప్రేమైన వల్ల ఇది జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఆయన మనం స్తుతించాలి అంటే ఆయన చేసినటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన విమోచన, యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణ, పరలోక రాజ్య భాగ్యం, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే ఆయన శిలువలో ఒక మాట అన్నాడు, సమాప్తమైంది అన్నాడు. ఏ కార్యమైతే సమాప్తం చేయాలో, మనల్ని పరలోక రాజ్యంలో చేర్చడానికి ఏ కార్యాన్ని అయితే ఆయన చేయాలో దాన్ని సంపూర్ణం చేశాడు ఆయన. దానికి ఎన్ని బాధలు అనుభవించాల్సి వచ్చినా ఎక్కడే కానీ మరి ఆయన ఏమాత్రం వెనుకంజ వేసినవాడు కాదు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉంటే ముఖాన్ని దాచుకున్నవాడు కాదు. గడ్డపు వెంట్రుకలు పెరుగుతూ ఉంటే ముఖాన్ని దాచుకున్నవాడు కాదు. అవమానము, హేళన అన్నీ భరించాడు ఆయన. ప్రేమైన వాళ్ళరా, 4 దెబ్బలు శరీరం మీద పడితే తట్టుకోగలమేమో, కానీ ఒక్క మాట మనకు వ్యతిరేకంగా మాట్లాడితే తట్టుకోలేము మానవులమే. దేవాది దేవుడు ఆయన దిగివచ్చి ఇదిగో మానవులతో, సామాన్యమైనటువంటి మానవులు హేళన చేస్తూ ఉండగా, అవమానపరుస్తూ ఉండగా, అనరాని మాటలు అంటూ ఉండగా, నిందలు మోపుతూ ఉంటే నీ కోసం నా కోసం భరించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేస్తే ఆయన ఆరాధిస్తాం. ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నామేమో అనిపిస్తుంది. ఆయన్ను మనం ఆరాధించే పరిస్థితి మనం చూస్తే నిజంగా ఆయన ప్రేమ మనకు అర్థం కాలేదని అనిపిస్తుంది. ఆయన ప్రేమ అర్థమైతే ఆయన దగ్గర సాష్టాంగ అపారమైనటువంటి ప్రేమ చూపించాడు. ఏ కారణం లేదు మనం ప్రేమించడానికి. ఆయనకు మనకు ఏ మాత్రం సంబంధం లేదు. ఆయన దేవుడు, మహాదేవుడు, మనం సామాన్య మానవుడు, కానీ ప్రేమించాడు ఆయన. ప్రేమైన వాళ్ళారా, ఎందుకు ఆయన స్తుతించాలి అంటే ఇదిగో ఆయన చేసినటువంటి కార్యాలు. కింద అంటాడు 4వ వచనంలో, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. ఎంత దయగలిగినవాడు, ఎంత దాక్షిణ్యం కలిగినవాడు. ప్రేమైన వాళ్ళారా, అందుకోసం ఆయన మనం స్తుతించాలి. ఒక నిబంధన మనతో చేసుకున్నాడు. 5వ వచనంలో అంటాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో క్రొత్త నిబంధన అన్నాడు. రసపాత్రను చేతిలో పట్టుకొని కొత్త నిబంధన మనతో చేసుకున్నాడు ఆయన. ఆ నిబంధన ద్వారానే మనం ఆయన పిల్లలమయ్యాం. ప్రేమైన వాళ్ళారా, నిజంగా వీటన్నిటికీ కూడా మనం పాత్రలం కాదు. వాగ్దాన నిబంధనలు లేని పరజనులము అంటాడు ఎఫెసీయులకు రాస్తూ. అలాంటి మనకు కూడా దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, నిబంధన చేసుకున్నాడు. అంతేకాదు 9వ వచనంలో అంటాడు, ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయమని. ఆయన విమోచన ఇచ్చాడు. ఆ విమోచన ఇవ్వడానికే ఆయన శిలువలో బలి కావాల్సి వచ్చింది. విమోచన కార్యం అనేది అంత సులువుగా జరిగింది కాదు. అది ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఏ పాపం లేని వాడు. ఎందుకంటే ఆ విమోచన కార్యానికి బలియాగమయ్యే బలి పశువు నిర్దోషమైనదిగా ఉండాలి, నిష్కలంకమైనదిగా ఉండాలి. ఆయన ఒక బలి పశువులాగా మన కొరకు అప్పగించుకున్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల మన కోసం బలియాగం అయిపోయాడు ఆయన. ప్రేమైన వాళ్ళారా, ఆయన రక్తము చిందించబడాలంటే ఆయన శరీరం అంతా గాయపరచబడాల్సి వచ్చింది. కడబొట్టు వరకు కార్చాడు ఆయన. ఆయన అమూల్యమైన రక్తం.
ఆ 33.5 సంవత్సరాల కాలం ఈ పాపలోకంలో ఏ పాపము లేనివాడుగా ఉండి నిర్దోషంగా నిష్కళంకంగా ఉంటూ ఆ రక్తాన్ని మన కొరకు చిందించి మనకు విమోచన కార్యాన్ని సిద్ధం చేశాడు. ఆయన ప్రేమ ఎంత అపారమైంది. ఆయన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయనను స్తుతించగలం. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఈ కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించడం అనేది అది ఎంత శ్రేష్టమైందో, అది ఎంత గొప్ప కార్యమో జ్ఞాపకం. యెహోవాను స్తుతించండి, ఆయన స్తుతించండి అని అంటూ, పోనీ మీరు స్తుతించండి అని ఆయన మౌనంగా లేడు. తను కూడా స్తుతిస్తాను, నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది, నేను స్తుతిస్తాను, మీరు స్తుతించండి. ఆయన చేసిన కార్యాలు ఉన్నాయి. ఎవరు స్తుతించాలి అంటే విమోచించబడిన ప్రతి విశ్వాసి ఆయన్ను స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలి? యథార్థవంతుల సభలో, విశ్వాసుల మధ్యలో, పరిశుద్ధుల సహవాసంలో ఆయన స్తుతించాలి. ఎలాగ స్తుతించాలి? పూర్ణ హృదయంతో ఆయన్ను ఘనపరుస్తూ, ఆయన్ను హెచ్చిస్తూ ఆయన స్తుతించ బదులమై ఉన్నాం. అలాగే ఎందుకు స్తుతించాలి అంటే ఆయన చేసిన కార్యములను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన విమోచన కార్యాన్ని బట్టి. కాబట్టి ప్రభు బల్ల దగ్గర మనం ఉంటూ ఉండగా ఆయన కార్యమును జ్ఞాపకం చేసుకుని, శిలువలో మన పట్ల చూపిన ఆ గొప్ప ప్రేమను జ్ఞాపకం చేసుకుని, ఆయన ద్వారా మనకు దొరికినటువంటి విమోచన మనం జ్ఞాపకం చేసుకుని పూర్ణ హృదయంతో ఆయనను స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. అట్టి ఆరాధన ఆయన ఆగ్రహించాలని మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి అట్టి ఆరాధన చేసే వారంగా మనం ఉండుటకు దేవుడు తన కృప మన పట్ల అనుగ్రహించుకుందాం.